కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆశీస్సులతో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. కావలి పట్టణం 18వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, మహిళలు మరియు యువత ఘన స్వాగతం పలికారు. అధికారులు, వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చెత్త నిర్వహణ, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు మరియు తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఆరా తీశారు. 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మార్చాలని, పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఎప్పుడు కూడా పేదవాడుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 10 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో అందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే తాగే నీరు, తినే తిండి వల్లనే, 3 పీల్చే గాలి, ఈ 3 వల్ల మన శరీరానికి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పీల్చే గాలి, మంచి వాతావరణంలో నివాసం ఏర్పరచుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అధికారులు సత్వరమే వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ, ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవటం, వాటిని పరిష్కరించటం, ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు, ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది. చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం, అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అవసరం అనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మీ ద్వారా కూడా తెలియజేయటం, కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లాన్ కింద, అదేవిధంగా నోడా ఫండ్ల కింద 20 కోట్ల రూపాయల వరకు ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈరోజు పంపించడం జరిగింది. అతి తొందరలోనే 20 కోట్లతో ఈరోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. కావలి ప్రజల చిరకాల వాంఛ, చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులు ఈ రోజున బిందుల మీద తీసుకుని రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత గవర్నమెంట్లో చేసిన అవినీతి కారణాన ఈ రోజున అమృతవన్ పథకం నిరుపయోగం అయిపోయినటువంటి తరుణంలో కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత 2 కింద 18 కోట్ల రూపాయలు, యుఐడిఎఫ్ కింద 20 కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేపించడం జరిగింది. ఆల్రెడీ ఈ రెండింటికి కూడా 38 కోట్ల టెండర్లు కూడా పిలిచారు. మెగా కంపెనీ, రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈరోజు ఆ వర్కర్లు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి సత్వరమే వర్కర్లు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈ అన్ని పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందెలతో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేమందరం కూడా స్వీకారం చుట్టాం. ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకాన్ని కోరుకునేది, ఈ రోజున 28,000 ఇళ్ళు ఉన్నాయి, కానీ 7,000 ఇళ్ళు మాత్రమే ఈరోజు ట్యాపులు తీసుకున్నారు. అందరినీ కూడా అమౌంట్ చెల్లించి మున్సిపాలిటీకి
మున్సిపల్ ట్యాప్ని ఇంటికి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడ రోడ్ల మీద నీళ్లకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ రోడ్ల మీద ట్యాపులు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి నేను స్వీకారం చుడతాను. మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈరోజు కావలి పట్టణ ప్రజానికానికి కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా కావలి పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఈ 18 నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు 70% ఈరోజు పూర్తి చేయగలిగాం. ఇంకా 30% ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రైనేజీ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయడంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మంత్రివర్యులు, మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు 30 కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలు కట్టేదానికి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఈ విధంగా కావలి పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడద నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజానికానికి తెలియజేస్తూ అందరూ కూడా ఒకే ఒక నినాదం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆయన దార్శనికత, ఆయన ముందు చూపు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో కావాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో వారు మనకెప్పుడు కూడా వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మనం మర్చిపోకూడదు. తప్పకుండా వారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క ఆశీస్సులతో కావలి పట్టణం అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణాల పక్కన విస్తారంగా పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో కావలిలో ఉన్నటువంటి నివసించే ప్రజానీకానికి ఇంకా కూడా ఎక్కువ మంది కావలికి వచ్చి నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్న కారణాన ఈరోజు ట్రంక్ రోడ్డును విస్తరిస్తూ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దూరుపాడు వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని సెంట్రల్ లైటింగ్ పూర్తి అయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాదిరెడ్డి బొమ్మ వరకు, కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి వెంగళరామ నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ప్లాట్ల వరకు కూడా రోడ్డుకి 2 వైపులా డ్రైనేజీలు, అదేవిధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఈరోజు 17 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయ్యి సంక్రాంతి తర్వాత వర్కులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావన కాలనీ వరకు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేకపోతే 2 పక్కల డ్రైన్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వరకు మధ్యలో ఉన్నటువంటి మట్టి అంతా తీసేసి అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేసే విధంగా ఈ రోజున నిధులు వెచ్చించడం జరిగింది. బృందావన కాలనీ దగ్గర నుంచి ముసునూరు దగ్గర ఉన్నటువంటి బైపాస్ లో కలిసేంత వరకు 6 లైన్స్ రోడ్డును తారు రోడ్డుగా దాన్ని కూడా రూపాంతరం చెందడం జరిగింది. కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరులో ఉన్న బైపాస్ వరకు 35 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 డిసెంబర్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు 35 కోట్ల రూపాయలు కూడా మొన్నటి రోజునే జీవో కూడా రావడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ విధంగా కావలి పట్టణంలో దాదాపు ఇప్పటికే 160 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఈ 1.5 సంవత్సర కాలంలో నిధులు వెచ్చించడం జరిగింది. రాబోయేటువంటి 1 ఇయర్ కాలంలో కావలి కనకపట్నం దిశగా పరిశుభ్రతకి మారుపేరుగా కావలి పట్టణం మున్సిపాలిటీ ఉండే విధంగా ఈరోజు రూపాంతరం చెందుతుందని, మీరేసినటువంటి ఓటుకి విలువనిస్తూ, మీరేసినటువంటి ఓటు ఎక్కడ కూడా మురిగిపోలేదు, మంచి వ్యక్తికి ఓటేసామనే తట్టుగా చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం కావలిని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నానని, అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈరోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం. జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ జవాబుదారీతనానికి మారుపేరుగా కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేయాల్సిన అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టిన ఈ వాటికి 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్కి వస్తే ఆ రోజు మనము వాటర్ నిలుస్తున్నాయన్నప్పుడు దానికి లెవెలింగ్ గ్రాంట్కి 10 లక్షలు కూడా మంజూరు చేశారు. రేపు సంక్రాంతి తర్వాత లెవెలింగ్ గ్రాంట్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది.
ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఉన్నటువంటి రోడ్లు కాబట్టి రెండు పక్కల డ్రైనేజీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కావలికి ఒక బైపాస్ని ఈరోజు మన పార్లమెంటు సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది. వారు గడ్కరీ గారికి తెలియజేయడం జరిగింది. గడ్కరీ దగ్గర నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా వచ్చింది. ఈరోజు డిపిఆర్లు తయారు చేయమని, అంటే ఎటు బైపాస్ ఉండాలనే దానికి డిజైన్ చేయమని థర్డ్ పార్టీకి టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది. అతి తొందరలో కావలికి ఒక బైపాస్ కూడా రాబోతుంది. మేమందరం సజెస్ట్ చేసింది ఊరికి దూరంగా బైపాస్ కంటే ఊరికి దగ్గరగా ఉంటే టౌన్ కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు కావలి వెంగళరావు నగర్ అవుట్కట్స్లో ఉన్నటువంటి జీడి మామిడి తోటకి వెంగళరావు నగర్కి మధ్యలో 100 అడుగుల రోడ్డు గుండా ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయం వరకు ఆ రోడ్డులో గుండా అక్కడి నుంచి ప్రైవేటు ల్యాండ్స్లో గుండా ఇందిరమ్మకి జగనన్న కాలనీలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డుకి అనుసంధానం చేస్తూ పమిడి కాలేజీ దగ్గర అండర్ పాస్ను ఏర్పాటు చేస్తే ముసునూరు పై పక్కన మళ్ళీ హైవేలో చేరే విధంగా డిజైన్ కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందిరమ్మ కాలనీలు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, వెంగళరావు నగర్ కూడా ఒక పట్టణంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా అటు బుడంగుంటకి, ఇటు వెంగళరావు నగర్, ఇందిరమ్మ కాలనీలు, 108 కాలనీలు వీటన్నిటిని అనుసంధానం చేస్తూ సెంటర్లో రోడ్డు కానీ పోగలిగితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది విస్తారంగా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది అన్నటువంటి ముందు చూపుతో ఈ రోజున రోడ్డుని డిజైన్ చేయడం కూడా జరిగింది. అతి తొందరలో రోడ్డు కూడా మనకి రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో రోడ్డు కూడా టెండర్లు కూడా పిలిచి 2029 నాటికి కావలి పట్టణ ప్రజలకి చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే బైపాస్ కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.